తక్కువలో అమ్ముతారు. మీ మార్కెట్లో మీ అమ్మాలనుకున్న ప్రైస్ కంటే మీ వీడియోలు చూసి మా దగ్గర ఎవరు తీసుకోవట్లేదు. ఒక 1 మంత్ బ్యాక్ ఒక కామెంట్ చదివిన, అన్న నువ్వు ఇంత తక్కువ ప్రైస్లో ఇస్తే మాట్లాడిన టెక్నీషియన్లు ఏం కావాలి, మాకు లైఫ్ ఎలా ఉంటుంది, మీరు ఇంత తక్కువలో అమ్ముతారు, మీ మార్కెట్లో మీ అమ్మాలనుకున్న ప్రైస్ కంటే మీ వీడియోలు చూసి మా దగ్గర ఎవరు తీసుకోవట్లేదు. సో నాకు కొంచెమే మార్జిన్ చాలు, ఎక్కువ మార్జిన్ వద్దు, కొంచెమే మార్జిన్ పెట్టుకుందాం. సర్వీస్ ఇవ్వాలి కాబట్టి సర్వీస్ సంబంధించిన మన మార్జిన్ టోటల్ పెట్టుకొని తక్కువ మార్జిన్లో సేల్ చేస్తున్నా. సో మీరు కూడా అలాగే చేయండి. మేమేం మార్కెట్ని డౌన్ చేయట్లేదు, ఉన్న ప్రైస్నే సేల్ చేస్తున్నాం. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది. ఒకప్పుడు ఆఫ్లైన్ అంటే ఏదమ్మినా నడిచింది, ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది. ఒక ప్రోడక్ట్ గురించి కొడితే 10 పేజెస్ ఓపెన్ అవుతాయి ఆన్లైన్లో. సో అందులో కాంపిటేటివ్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి మనం కూడా కాంపిటేటివ్ ప్రైస్లోనే కస్టమర్కు తక్కువ వచ్చేలా చూసి సేల్ చేయాలి. సో మీరు కూడా ఇది అర్థం చేసుకోండి. సో మార్కెట్ని మేమేం పార్ట్ చేయట్లేదు, మీ బిజినెస్ని కూడా డిస్టర్బ్ చేయాలని ఏం లేదు. సో కాంపిటేటివ్ ప్రైస్ ఇవ్వాలి, బెస్ట్ ప్రైస్ ఇవ్వాలి అని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఆ ప్రైజులు ఇస్తున్నాం. సో అర్థం చేసుకోండి. మీరు కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారు కదా, సో మీకు కూడా సేల్స్ రావాలని కోరుకుంటున్నా.